అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న టిఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిందా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండల, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కళ్యాణ్ సిఆరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా, ఈనాడు మేము అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అని నేను ఈరోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు 3,24,00,000 మంది సన్న బియ్యం ప్రతి పేదవాడు దళిత వాడల్లో అన్నం తింటున్నారంటే, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వు తినిపిస్తున్నారంటే ఆ స్ఫూర్తి వెనకాల అన్న 2 రూపాయల కిలో బియ్యం పథకం ఉన్నదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇలా మేము ఇందిరమ్మ చీరలు